హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంక్రాంతి కానుక వచ్చేసింది. పెండింగ్ బిల్లుల చెల్లింపులు మొదలండి. పేమెంట్ జరుగుతుంది. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే జెడ్పీపీఎఫ్ మరియు పెన్షన్ సంబంధిత చెల్లింపులు జరుగుతున్నాయండి. రాష్ట్రంలో జెడ్పీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్, రిటైర్ ఉద్యోగుల యొక్క పెండింగ్ మెడికల్ రియంబర్స్మెంట్ వంటి అంశాలపై తాజా సమాచారం విడుదలైంది. రిటైర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ప్రయోజనాలను సక్రమంగా పొందడంలో అవసరమైన వివరాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జెడ్పీపీఎఫ్ ఫైనల్ బిల్స్ ప్రాసెసింగ్ అండి. ప్రస్తుతం జెడ్పీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ బిల్లులు ఆర్బీఐ కుబేర్ ద్వారా ప్రాసెస్ అవుతున్నాయి. బిల్లులకు బ్యాచ్ నెంబర్స్ అలాట్ చేయడం మొదలైందని సమాచారం అనమాట. సో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినాయంటే పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది ఒక 2 to 4 అవర్స్‌లో. రిటైర్మెంట్ ఉద్యోగుల అవగాహన. రిటైర్మెంట్ తేదీ గురించి స్పష్టత అవసరం అండి. 1వ తేదీన గనుక పుట్టిన ఉద్యోగులందరికీ ముందు నెల చివరి రోజునే రిటైర్మెంట్ తేదీగా అయితే పరిగణించబడుతుంది. రాజ్యాంగ చట్టాల ప్రకారం జీవోఎంఎస్ నంబర్ 235 డేటెడ్ ఆన్ 27th October 1998 ప్రకారంగా రిటైర్మెంట్ సమయానికి ఒక అదనపు ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది. మెడికల్ రీయింబర్స్‌మెంట్ మరియు పెన్షన్ ప్రాసెసింగ్. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే వైద్య చెల్లింపులండి. పెండింగ్‌లో ఉన్నవి ప్రస్తుతం శాంక్షన్ ప్రక్రియలో ఉన్నాయి. కొన్ని బిల్లులు ఇప్పటికే ఆమోదం పొందాయని సమాచారం. పెన్షన్ ప్రాసెసింగ్ విధానం. పెన్షన్ ప్రతిపాదనలు 6 నెలల ముందు ఏజీ కార్యాలయానికి పంపడం చాలా ముఖ్యం. పెన్షన్ ప్రపోజల్స్ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులవి, హెచ్ఎంలవి లేదా ఎంఈఓల ద్వారా ఏజీ ఆఫీస్కు నేరుగా పంపవచ్చు. సర్వీస్ 33 సంవత్సరాలకు తగ్గినచో 5 సంవత్సరాల వెయిటేజీ కలపబడుతుంది. పెన్షనర్ల హెల్త్ కార్డులు, రిటైర్ అయ్యే ఉద్యోగుల సర్వీస్ హెల్త్ కార్డులు రద్దవుతుంది. కొత్త పెన్షన్ హెల్త్ కార్డులు పొందడానికి అవసరమైన పత్రాలు అందజేయాలి. రిటైర్మెంట్ ప్రాసెసింగ్‌కు ముఖ్యమైన సూచనలు. 6 నెలల ముందుగా ప్రణాళిక. రిటైర్మెంట్ తేదీకి 6 నెలల ముందే సర్వీస్ రిజిస్టర్‌ను అప్డేట్ చేయాలి. పెన్షన్ ప్రపోజల్స్ త్వరగా ప్రాసెస్ అవుతాయి. ఇంక్రిమెంట్ ప్రాసెసింగ్. రిటైర్మెంట్ నెలలోని ఇంక్రిమెంట్ మరుసటి నెలలో ఉంటే జీవో ప్రకారంగా అదనపు ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది. ఫ్యామిలీ పెన్షన్. ఉద్యోగి మరణించినప్పుడు అర్హత గల కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ పొందవచ్చు. లేటెస్ట్ అప్డేట్స్. పెన్షనర్లకు జెడ్పీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్, రిటైర్ ఉద్యోగుల ఫైనల్ పేమెంట్స్ ఆర్బీఐ కుబేర్లో అయితే వేగంగా ప్రాసెస్ అవుతున్నాయి. పెన్షన్ మరియు గ్రాట్యుటీ పేమెంట్స్ ప్రక్రియ కూడా త్వరగా చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. వైద్య బిల్లుల చెల్లింపులు. 2023-24 మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కొత్తగా కేటాయింపులు చేపడుతున్నాయి. అలాగే జీపీఎఫ్ లోన్స్, ఈ లోన్లు కూడా తక్షణ అమలు దశకైతే చేరుతున్నాయి. పోలీస్ శాఖకు సంబంధించి ఎస్ఎల్ బిల్స్ కూడా ఆమోదితమైనట్టు సమాచారము. అవసరమైన డాక్యుమెంట్స్. పెన్షన్ ఫైల్ పూర్తి కోసం మనకు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఫైనల్ పేమెంట్స్ పత్రాలు అయితే పెన్షన్ ప్రపోజల్ కోసం అవసరమవుతాయి. అదే కొత్త హెల్త్ కార్డు కోసం అంటే రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ హెల్త్ కార్డు కోసం పెన్షన్ పే స్లిప్స్, అలాగే ఫోటోలు, పీఓ కాపీ అవసరమవుతాయి. ప్రభుత్వం పెన్షనర్లకు మరియు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ మరియు మెడికల్ రియంబర్స్మెంట్పై స్పష్టమైన మార్గదర్శకాలు అందించింది. ఈ ప్రక్రియలు వేగవంతం అవుతుండగా ఉద్యోగులు అవసరమైన పత్రాలను సక్రమంగా సమర్పించి తమ ప్రయోజనాలను పొందాలని అయితే కోరుకుంటున్నాం. మీ రిటైర్మెంట్ మరియు పెన్షన్ ప్రాసెసింగ్ క్లియర్ చేయడానికి ఈ సమాచారం అయితే మీరు ఉపయోగించుకోవచ్చు. సో వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.